హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి పేరెంట్స్కి పిల్లలకి మాత్రమే ఈ వీడియో అంకితం అనమాట. పేరెంట్స్ గురించి ఫస్ట్ చెప్పాలి. ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్, పిల్లలు ఎలా ఉంటున్నారు, పేరెంట్స్తో ఎలా మెయింటైన్ చేస్తున్నారు, పేరెంట్స్ వాళ్ళ మీద ఏమైనా స్ట్రగుల్స్ పెడుతున్నారా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ మధ్య కాలంలోనే మనకి రిజల్ట్స్ అనేవి పిల్లలకి రావడం జరిగింది. 10th ఇంటర్ ఫలితాలు అనేవి. వాటి ద్వారా చాలామంది సూసైడ్కి పాల్పడ్డము, లేకపోతే అటాక్ చేయడానికి వాళ్ళు ట్రై చేయడము, ఇట్లాంటివంతా కూడా జరిగినాయి. మా చుట్టుపక్కల కూడా చాలా జరిగినాయి ఇట్లాంటివి. సో అలాంటి వాళ్ళ కోసం అంతా కూడా ఈ వీడియో అనమాట. ముఖ్యంగా పేరెంట్స్ అండ్ పిల్లల కోసం మాత్రమే. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. పేరెంట్స్కి చెప్తున్నా, మీరు ఏదైనా సరే ఒక చిన్న జాబ్ కానీ, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీస్ పరంగా కానీ ఏదో ఒక దాంట్లో మీరు కంపల్సరీ ఫెయిల్ అయ్యే ఉంటారు. ఫెయిల్ అవ్వకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయ్యే ఉంటారు. లేదు నేను ఫెయిల్ అవ్వలేదు ఏ దాంట్లో కూడా నువ్వు ఖచ్చితంగా చెప్పినట్లయితే నిజంగా నువ్వు దానికోసం ట్రై చేయనట్టు లెక్క. అదే పిల్లల గురించి ఏంటంటే, వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ ఏదైనా చెప్పినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారంటే, నాకు తెలుసు మమ్మీ, నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు నాకు తెలుసు మమ్మీ, నేను చేస్తాను, నాకు వచ్చు మమ్మీ, ఇట్లా చెప్తారనమాట. పిల్లలు పేరెంట్స్ ఏదైనా చెప్తున్నారంటే ఖచ్చితంగా అది పిల్లల బాగోగు కోసమే. వాళ్ళు తిడుతున్నారన్నా కూడా అది పిల్లల బాగోగు కోసమే మాత్రమే తిడతారు. ఎందుకంటే వాళ్ళకు ప్రేమ ఉంటుంది. ఎలా ఉంటుంది, మీరు మంచిగా ఉండాలి, మీ లైఫ్ సక్సెస్ఫుల్గా మాలాగా ఉండకూడదు, కష్టాలు పడకూడదు, వాళ్ళు కూడా మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి, ఒక జాబ్ రావాలి, మంచి కెరియర్ వాళ్ళకు ఉండాలి అని చెప్పి వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రేమ అనేది వాళ్ళు కోపం మీద మీకు చూపెడతారు, తిట్లలో మీకు చూపెడతారు, అంతే. కాబట్టి మనం అర్థం చేసుకునే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, పేరెంట్స్ ఏం చేస్తారంటే, పక్కనింటోళ్ళ పిల్లలకు, లేకపోతే ఎదురింటోళ్ళకు, ఎవరికో ఒకరికి, చుట్టాల వాళ్ళకు, ఎవరికో ఒకరికి వాళ్ళ పిల్లలు వీళ్ళకంటే మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు, మంచి జాబ్లో ఉన్నారనుకోండి. ఇంట్లో ఉండే పిల్లలు ఏదైతే కన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏదో ఒక జాబ్ అచీవ్మెంట్ అంటే ట్రైన్లో ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారనమాట. అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారు అనేసి పిల్లల మీద వేసి తెగ రుద్దొద్దండి. మీరు చేసే మెయిన్ తప్పు అదే. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు మన అమ్మ నాన్నకి మనం ఒక జాబ్ ఉందా, మనకి లేదు. ఏమైనా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది ఏమైనా పక్కన ఉందా, లేదు. మంచి బిజినెస్లో మనకు ఉన్నాయా, లేదు. లక్షల్లో సంపాదిస్తున్నామా మనము, లేదు. మరి మనకేం లేనప్పుడు మనం వాళ్ళని అనే అర్హత మనకు ఉంటుందా? బట్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ పరంగా ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని స్ట్రగుల్స్ పడి మనం ఈ లైఫ్ని, ఈ క్షణాన్ని చేరుకున్నాము అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, పిల్లల మీద ఎదుటి వాళ్ళు, పక్కన వాళ్ళు, వీళ్ళ గురించి చెప్పి వాళ్ళతో పోల్చడం దయచేసి ఆపండి. దీనివల్లే పిల్లలు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ భయం వల్ల, వాళ్ళకుండే భయము, లేకపోతే ఇంకా మీరు తిడతారనో కొడతారనో వాళ్ళు వీళ్ళకి చెప్పలేకపోతూ ఉంటారనమాట. ఏదైనా కూడా ఓపెన్గా. పిల్లలు కూడా మీరు ఒక లవ్ చేసేటప్పుడు నేను మెచ్యూరిటీ ఉన్నాను, నాకు ఏజ్ వచ్చింది, నాకు అన్నీ తెలుసు, నాకు ఆ పర్సన్ కరెక్ట్ అనేసి మీరు అంటారు కదా. అదే నువ్వు ఎగ్జామ్లోనూ లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ ఫెయిల్యూర్ని నువ్వు ఎందుకు మెచ్యూరిటీ మైండ్తో నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. పెద్దలు చెప్తే తప్పన్నావు, వాళ్ళు తిడితే నువ్వు కోప్పడ్డావు, ఏదో సూసైడ్ అటెంప్ట్కి పాల్పడ్డావు, సరే. కానీ నువ్వేం చేస్తున్నావు? మరి నీ మెచ్యూరిటీ మైండ్ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి ఒకసారి కదా. మెచ్యూరిటీ అనేది పేరెంట్స్, ఆ టైంలో పేరెంట్స్ ఏం చేయాలంటే, నువ్వు అలా చేసినావు, ఇలా చేసినావు అనేసి ఎత్తిపోడ్చి వాళ్ళని ఇంకా బాధకి లోన్ చేయకుండా మీరేం చేయాలి అంటే, మీరు ఆ పిల్లలు ఏదైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయినారో, ఏదైతే లవ్లో ఫెయిల్ అయినారో మీకు అంతా తెలిసిన తర్వాత మీరేం చెప్పాలి? అరే ఇది కాకపోతే ఇంకోటి, మళ్ళీ ఎగ్జామ్ రాద్దాం, తప్పేముంది చెప్పండి. ట్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక గేమ్లో పాల్గొని ఓడినవాడు ఉంటాడు, ట్రై చేస్తూ ఓడిపోయినవాడు ఎవడు ఉండడు కదా. కాబట్టి మనం కూడా అంతే. ఇది ఫెయిల్ అయింది, ఓకే పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ కట్టుకొని రాద్దాం, తప్పేముంది. ఓకే, ఈ లవ్ ఫెయిల్ అయిపోయింది, తర్వాత ఫెయిల్ అయిన తర్వాత మనం అలాగే ఉంటామా? మన జీవితం అంతటితోనే ఆగిపోతుందా? అలా అనుకుంటే ఎంతమంది ముందుకు వస్తారు? ఎంతోమంది మహానుభావులు ఈరోజు ఈ పెద్ద పెద్ద స్టేజ్లలోకి వాళ్ళు రీచ్ అయినారు, అవునా కాదా? వాళ్ళు దానికి చిన్నదానికే మేము కూడా ఇట్లే కదా అని వాళ్ళు కూడా అదే విధంగా మీరు ఏదైతే చేశారో దానికోసం అట్లే వాళ్ళు కూడా చేసి ఉంటే మనకి ఇంత మంచి
ఇంత మంచి సమాజంలో మనకు మంచి మంచి వాళ్ళు మనకు ఎదురయ్యే వాళ్ళ చెప్పండి. వాళ్ళ లైఫ్ ఇంత ముందుకు సాగేదా, సక్సెస్ఫుల్గా లీడ్ అయ్యేదా? స్ట్రగుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అవన్నీ తట్టుకొని ముందుకు ఎదగాలి మనము. ఎవ్వరు ఏమన్నా సరే పేరెంట్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే పిల్లలు ఏదైనా సాధించడానికి రెడీ అవుతారు. మీకు అర్థమవుతుందా? దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళకు మీ పట్ల భయము లేకపోతే ఇంకోటో కలిగించొద్దండి. దయచేసి కేరింగ్గా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే మీ పిల్లలు మీతో ఓపెన్ అవుతారు. ఫస్ట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ వాళ్ళు ఏం పెట్టుకోకుండా మీ దగ్గర ఏదైనా విషయం చెప్పకుండా పక్కకి వెళ్ళి ఫ్రెండ్కో లేకపోతే పక్కింటోళ్ళకో చుట్టాలకో చెప్తున్నారంటే అర్థం ఏంటి? మీ దగ్గర ఫ్రీడమ్ అనేది లేదు, అందుకే వాళ్ళు పక్కన చెప్పుకుంటున్నారు. అది ఒకసారి ఆలోచించండి. ఏమంటారు? అవునా కాదా? కాబట్టి నేనైతే ఒకటే చెప్తున్నా, పిల్లలతో ఫ్రెండ్లీగా మెయింటైన్ చేయండి. అది ఏదైనా సరే, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఏదైనా సరే, అరే ఇప్పుడు కాకపోతే మళ్ళీ రాద్దాం, పర్లేదు, టెన్షన్ పడద్దు అని నువ్వు ఇచ్చే ఒక మాట ఉంటుందే, ఆ మాట వాళ్ళకు ఎంతో శక్తిని వాళ్ళకి కలుగజేస్తుందన్నమాట వాళ్ళ ఒంట్లో. కాబట్టి దయచేసి పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నా, పేరెంట్స్ తిట్టారనో లేకపోతే అరిచారనో బాధపడద్దండి. మీరు సూసైడ్ అటెంప్ట్కి చెయ్యొద్దండి. వాళ్ళు కన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు మీ పైన ప్రేమ మాత్రమే వాళ్ళు కోపంలోనో లేకపోతే ఇంకోటో చూపిస్తారు. అంతే తప్ప దాంట్లో కల్మషం అనేది ఏది ఉండదు. మనకంటూ దొరికే ప్రేమలో కల్మషం లేని ప్రేమలో రెండే రెండు. ఒకటి తల్లి ప్రేమ, ఇంకొకటి దేవుడిచ్చే ప్రేమ. ఆ రెండు మాత్రమే మనకు శాశ్వతం. మిగతా అంతా కూడా డమ్మీనే. మీకు తెలియందేం కాదు. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా సఫర్ అవుతూ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.